నుంచి చెప్పబోయేది ఏంటంటే అక్టోబర్ 19 ఆ సండే రోజు చెప్పిన వాక్యము. రెఫరెన్స్ ఏంటంటే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అయితే ఇందులో ఏముంటుందంటే దావీదుకి సాతాను శోధిస్తాడనమాట. ఏమనంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారని లెక్కించు అని చెప్తాడు. చెప్తే దావీదు ఏమనుకుంటాడంటే వీళ్ళు నా ప్రజలు కదా, లెక్కించాలి ఎంతమంది ఉన్నారని చెప్పి ఆయన కింద ఉన్న ఆయనకి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎందుకు రాజా వీళ్ళందరూ దేవుని సొత్తే కదా, ఎందుకు లెక్కించమంటున్నావు అని అంటే, అప్పుడు దావీదు ఏమంటాడంటే ఆయన సలహాని లెక్క చేయకుండా లెక్కించమని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆయన లెక్కించిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఆయనకి లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇజ్రాయెల్ ప్రజలు అనేది దేవుని సొత్తు కదా. దేవుని సొత్తుని దావీదు ఏమనుకున్నాడంటే నా సొత్తు అని అనుకున్నాడు. దేవుని సొత్తు అనకుండా నా సొత్తు, నా ప్రజలు, నేను సంపాదించిన ప్రజలు అనుకొని ఆయన లెక్కించమన్నాడు. కాబట్టి అక్కడ ఆయనకి మైనస్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఒక ప్రవక్త వచ్చి ఆయనకి అది జ్ఞానోదయం చేస్తాడు. ఏమనంటే నువ్వు చేసింది తప్పు, దేవుని సొత్తుని నీ సొత్తు అనుకున్నావు కాబట్టి ఇక్కడ నీకు 3 పనిష్మెంట్స్, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. చెప్తే ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తెగులు వాళ్ళకి వ్యాపిస్తూ ఉంటుంది అనమాట. ఇజ్రాయెల్ ప్రజలు దావీదు చేసిన తప్పుకి ఇజ్రాయెల్ ప్రజలు శిక్షను అనుభవిస్తుంటారు. సో అప్పుడు దావీదు తెలివిగా ఏం చేస్తాడంటే నీ కృప చాలునని ఒక కృప అనే వర్డ్ వాడతాడనమాట. వాడినప్పుడు ఆ తెగులు వ్యాపించకుండా ఆగిపోతుంది అనమాట. అంటే ఆయన చేసిన తప్పును వెంటనే రియలైజ్ అయ్యి ఆయన కృపని వాడడం వల్ల ఆ తెగులు వ్యాప్తి అక్కడికి ఆగిపోతుంది. సో దీన్ని మన జీవితంలో ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి అంటే, మన కుటుంబంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి దావీదు రాజు అయినట్టు మన కుటుంబంలో మన యజమానుడు ఉంటాడు కదా, తండ్రి లేకపోతే భర్త, యజమానుడు ఉంటాడు. కాబట్టి ఆయనని సాటాన్ అటాక్ చేస్తాడు ఫస్ట్. ఎట్లా అనంటే ఆయన సంపాదించిన సంపాదన నాది, నా కష్టార్జితము, ఇది నేను సంపాదించింది కాబట్టి నేనే గొప్ప, ఇలా దేవుని హస్తం ఏం లేదు, దేవుని సహాయం ఏముంది, నా కష్టార్జితం నేను చెమట వచ్చి సంపాదించిన కాబట్టి ఇది నాది అని ఆయనకైతే ఎప్పుడు గణతించుకుంటాడో అప్పుడు సాటాన్ అనేది, ఆ శోధన అనేది అటాక్ అవుతుంది అనమాట. అటాక్ కావడం వల్ల మన బ్లెస్సింగ్స్, మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అయినా కానీ, మనకు ఇంకేదైనా ఉన్నా కానీ ఏమంటారు పాజిటివ్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మన కుటుంబంలో ఏదైనా, అది సంపాదన అయినా సరే, ఆరోగ్యమైనా సరే, ఇంకా ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ఫస్ట్ అది దేవునికి సమర్పించాలి. నాది అనే ఆ కాన్సెప్ట్, ఆ ఆలోచన మనం మైండ్లో నుంచి తీసేయాలన్నమాట. ఏదైనా దేవుడు ఫస్ట్, దేవుని వల్లనే మనం కలిగినాం. మన సొత్తు కాదు, ఫస్ట్ మనం దేవుని సొత్తు కాబట్టి మనది అనేది ఏమీ లేదు అసలు. మనమే దేవుని సొత్తు అయినప్పుడు నీ సంపాదన, నీ ఆరోగ్యం మీదట్లయితే కాదు కదా. సో మన ప్రతి ఒక్కటి దేవునిది అయినప్పుడు అది ఒక హానర్. మనది దేవునిది, దేవా ఇది నీది అని మనం చెప్పినప్పుడు అది మనకు హానర్ అనమాట. సో నేను నేర్చుకున్నది ఏంటంటే మన ఇష్టాలు, మన డిజైర్స్ అన్ని దేవుని కోసం అర్పించాలి. అదే నిజమైన సంతోషం. అది పర్సనల్గా నేను తెలియకుండా సెలెక్ట్ చేసుకున్నా, నాకు అది అప్లై అవుతుంది అనమాట. సో దీనివల్ల చాలా నేర్చుకున్నా నేను. సో థ్యాంక్ యూ ప్రాఫెట్.